మనం ఈ వీడియోలో కుజుడి కారకత్వాలు తెలుసుకుందాం అండ్ కుజ దోషం ఎందుకు వస్తే జాతకంలో తెలుసుకుందాం. ముఖ్యంగా కుజుడి కారకత్వాల్లో ఫస్ట్ వచ్చేసి కుజుడు భూమి కారకుడు. సో భూమికి మనకి భూమికి సంబంధించిన సమస్యలు ఉంటాయా, భూమి యోగం ఉందా అనేది కుజుడి ద్వారా తెలుస్తుంది. అండ్ దీని పట్ల మనం ఎట్లా బిహేవ్ చేయాలి అంటే కారకత్వాల పట్ల మన రోజువారీ జీవితంలో ఇప్పుడు మనకి అన్నదమ్ముల మధ్యలో భూ వివాదాలు వస్తూ ఉంటాయి, ఒకళ్ళు ఇంకొకళ్ళని మోసం చేస్తూ ఉంటారు భూ విషయంలో. ఇలాంటివి భూమికి సంబంధించిన మోసాలన్నీ కూడా మనకి నెక్స్ట్ జన్మలో కుజుడి భూమికి సంబంధించిన దోషాలు కుజ దోషాల కిందకి వెళ్తాయి. కుజదోషం ఉంటే భూమికి సంబంధించిన ఏమవుతుంది అంటే అక్కడ మనకు సడన్ గా భూమిని కోల్పోవడం, భూమి వల్ల వివాదాలు రావడం, మనకి మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇది ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి కుజుడు వివాహంలో కుజదోషాన్ని చూస్తారు. సో వివాహంలో మనకి ఏదైనా పర్సన్ కి నెగిటివ్ గా కుజదోషం ఉందని దాని అర్థం ఏంటంటే ఆ పర్సన్ అంటే ఇంతకు ముందు జన్మలో పార్ట్నర్ పట్ల సరిగ్గా బిహేవ్ చేయకపోవడం, అనవసరంగా కోపం చూపించడం, ఇవన్నీ కూడా అబ్యూజ్ లాగా చేయడం, ఇవన్నీ కూడా మనకు కుజదోషం కిందికి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. సో అందుకనే మనం పార్ట్నర్ అంటే వివాహం అయిన తర్వాత పార్ట్నర్స్ కి మనం తగినంత రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ వాళ్ళని అట్లనే జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇది లేకపోతే ఏంటంటే కుజదోషం కిందికి ఫామ్ అయిపోయి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత వివాహం అయిన తర్వాత వేరే వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడడం ఇలాంటివి. సో ఇది మనం ఓవర్కమ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుజుడు ఆర్మీ, రక్షణ వ్యవస్థ, పోలీసు ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా కుజుడే కారకుడు. సో వీటికి సంబంధించిన ఏరియాస్ లో కూడా మనం జాగ్రత్తగా అంతే ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఆర్మీని తిడుతూ ఉంటారు, పోలీసులను తిడుతూ ఉంటారు అనవసరం, అండ్ వాళ్ళని మోసం చేయడం ఇలాంటివి అన్ని చేస్తే ఏంటంటే వాళ్ళ వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా. సో ఇది కుజుడి కారకత్వం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుజుడు ఎనర్జీ కారకుడు. కుజుడు ఎక్కడ ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది అనమాట. సో కుజుడి మంచి పొజిషన్ మంచిగా లేదంటే మనం ఎనర్జీని దుర్వినియోగం చేస్తున్నామని అర్థం. సో ఇప్పుడు మన ఏదైతే కుజుడి కారకత్వమైన ఎనర్జీ ఉందో దాన్ని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకుంటేనేమో కుజ యోగం వస్తుంది. కుజ యోగం ఉంటే ఏంటంటే మనం కరెక్ట్ గా ఎనర్జీ ఉంటుంది, టైంకి ఇక్కడ పెట్టాలని మనం ఎనర్జీని అక్కడ పెట్టుకుంటాం అండ్ లైఫ్ లో ప్రోగ్రెస్ అవుతాం. కుజుడు బాగా లేకపోతే ఏంటంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది అండ్ పర్సన్ ముందరికి వెళ్ళలేడు. సో అన్నిటికీ ఎనర్జీ కారణం కాబట్టి ఇది. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి కుజుడు ధైర్యానికి కారకుడు. సో మనం ధైర్యంగా ఏదన్నా పట్టుదలతో ధైర్యంగా మనం ముందుకు వెళ్తామా లేదా అనేది కుజుడి పొజిషన్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ధైర్యం అంటే ఇలా కూడా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనకి కొంతమంది ధైర్యం ఉంటుంది కానీ ఆ ధైర్యాన్ని వాళ్ళు చెడుకు ఉపయోగిస్తారు. సో ఈ ధైర్యాన్ని మనం ఎట్లా ఉపయోగిస్తున్నాం అనేది మనకి మెయిన్ లాజిక్ అనమాట. ఆ ధైర్యాన్ని అంటే కుజుడు కారకత్వాన్ని మనం మంచిగా ఉపయోగిస్తే ఏంటంటే మనకు మంచి ధైర్యం అంటే కరెక్ట్ గా ధైర్యాన్ని అవసరమైన టైంలో మనం యూజ్ చేసుకోవడం ఇలాంటివి మనకి ఆ ఫెసిలిటీ వస్తుంది జాతకంలో. లేదు అట్లా నెగిటివ్ గా యూజ్ చేస్తే ఏంటంటే మనకి పిరికివాడిగా తయారవడం ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇది మెయిన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం వేరే గ్రహం గురించి తెలుసుకుందాం.